సిలువలో ధ్యానించినటువంటి, సిలువలో చెప్పినటువంటి 4వ మాటను మనం ధ్యానించుకుందాం. చదవబడిన వాక్య భాగం కాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా 46వ వచనంలో కూడా ఇవే మాటలు మనకి కనపడతాయి. మనకు తెలుసు, సినాప్టిక్ గాస్పుల్స్లో మనకి చాలా చోట్ల ప్యారలల్ ప్యాసేజెస్ ఉంటాయి. ఈ మాట పలికిన 7 మాటల్లోకెల్లా కూడా చాలా మర్మయుక్తమైనటువంటి, అర్థం కానటువంటి లోతైన మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని మరీ లోతుగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేసినా వెళ్ళలేనంత మిస్టీరియస్ వర్డ్ ఇది. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ మిస్టరీ. అదే సమయంలో దిస్ ఈజ్ ఆల్సో ఎ వర్డ్ ఆఫ్ యాంగ్విష్ అండ్ లోన్లీనెస్. విపరీతమైన ఆక్రందనకు, ఆవేదనకు, లేక నిస్పృహకు, ఒంటరితనానికి సంబంధించిన పలుకుగా మనకు అర్థమవుతుంది. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా సిలువలో యేసుక్రీస్తు వెళ్ళినటువంటి ఆ శ్రమానుభవం అన్ని కోణాలని స్పృశించింది. భావోద్రేకపరంగా, సామాజికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా అన్ని విధాలుగా ఆయన శ్రమను అనుభవించారు. అందుకని ఈరోజు మీ బాధ ఏ కేటగిరీకి సంబంధించిందైనా ఆయన అర్థం చేసుకోగలడు. ఈరోజు మీ బాధ ఏ కేటగిరీకి సంబంధించిందైనా సరే ఆయన మీకు ఒక సహాయ హస్తాన్ని అందించగలడు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ మీ బాధను అర్థం చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకోగలడు. ఎందుకంటే హీ ఆల్రెడీ వెంట్ త్రూ దాట్. దాని గుండా ఆయన వెళ్ళాడు. ఇది ఈ మాట, దేవా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఎలి ఎలి లామా సబక్తాని అరమాయి భాషలో. ఈ మాటని మనం చూసినప్పుడు ఆ లోతైనటువంటి విషయాలు చాలా ఇక్కడ మనకి కనపడతాయి, మనం ఆధ్యాత్మిక నేత్రాలతో చూడగలిగితే. నిజానికి ఈ పాయింట్ గురించే, ఈ పాయింట్ దగ్గరే ఆయన గెత్సెమనేలో అంత స్ట్రగుల్ అయ్యాడు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ క్రై ఆఫ్ యాంగ్విష్. ఆక్రందనకు సంబంధించినటువంటి మాట ఇది. ఒక మనిషి విపరీతమైనటువంటి మనోవేదనకు, నిస్పృహకు, ఆవేదనకు గురై అరిస్తే దాన్ని ఆక్రందన అన్నాం తెలుగులో. క్రై ఆఫ్ యాంగ్విష్. గెత్సెమనేలో ఆయన చెమట రక్తమయ్యేంత దాకా ఆయన ఎందుకు ప్రార్థన చేశారు? గెత్సెమనేలో ఆయన సిలువ కోసమే వచ్చినవాడు, సిలువను తొలగించమని ఎందుకు అడిగారు? ఈ మాటలోనే మొత్తం మిస్టరీ అంతా కూడా ఇమిడి ఉంది. ఎందుకని? ఉన్నట్టుండి ఆయన దేవుడు తన చెయ్యి విడిచిపెట్టినట్టుగా ఫీల్ అయ్యారు. ఇది జరుగుతుందనే ఆయనకి ఇష్టం లేదు. నిజానికి ఆయన పుట్టింది సిలువ కోసమే. క్రిస్మస్ ఈజ్ ఫర్ క్రాస్. ఆయన పుట్టింది సిలువ కోసమే. కానీ సిలువ దగ్గర పడ్డప్పుడు, ఇన్ దట్ ప్యాషన్ వీక్, ఇన్ దట్ హోలీ వీక్, ఆయన అడిగింది ఏంటంటే, సిలువ నా దగ్గర నుంచి తొలగించు. వై సో? ఎందుకు? ఎందుకంటే ఇది జరగబోతుందని నాకు ముందే తెలుసు. సెపరేషన్ చాలా పెయిన్ఫుల్ అండి. ఎవరైనా విడిపోయిన భార్యాభర్తలకు తెలుస్తుంది అది. ఎవరైనా విడిపోయినటువంటి స్నేహితులకి, ప్రాణ స్నేహితులకి తెలుస్తుంది అది. విడిపోయినటువంటి తల్లి బిడ్డలకు తెలుస్తుంది అది. సో పెయిన్ఫుల్. ఎడబాటు అనేది చాలా చాలా బాధాకరమైనది. ఎడబాటు జరిగింది అక్కడ. ఆ మాట మనం వింటుంటేనే మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. ఎడబాటు జరిగింది అక్కడ. ఎందుకు ఈ మాటని మిస్టరీ అన్నానంటే, నేను త్రియేక దేవత్వంలో తండ్రికి కుమారుడికి మధ్య ఎప్పుడైనా ఎడబాటు సాధ్యమా? ఇప్పటికీ థియోలాజియన్స్ చెప్పలేని పరిస్థితి. కానీ ఈరోజు సిలువ మీద చూస్తే
ఆ త్రేక దేవత్వంలోని రెండవ వ్యక్తి అయిన క్రీస్తు వారు అద్వితీయ కుమారుడు, తండ్రి యొక్క జనదైక కుమారుడు. తండ్రి తన చెయ్యి విడిచిపెట్టినట్టుగా ఫీల్ అయ్యాడు. బట్ యాక్చువల్గా లాంగ్వేజ్ కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. ఆయన తండ్రి నన్నేళ్ళ విడిచితే అనలేదు, దేవా నన్నేళ్ళ చెయ్యి విడిచితే అన్నారు. మీకు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. గుంటూరులో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, మ్యాథ్స్ ప్రొఫెసర్ గారు. ఆయన ఒక రోజు నన్ను నిలదీసి అడిగారు, ప్రకాష్ ఇన్ని మాట్లాడుతున్నావు, నాకు ఈ ప్రశ్నకి జవాబు చెప్పు అని. కెన్ గాడ్ డై అని అడిగాడు ఆయన. దేవుడు చావడం సాధ్యమేనా? యేసు దేవుడైతే ఎలా చేస్తాడు సిలువ పైన అన్నాడు ఆయన. యేసు దేవుడిగా చనిపోలేదు సిలువ పైన, మానవుడై చనిపోయాడు సిలువ పైన. గాడ్ కెనాట్ డై, బట్ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ కెన్ డై. దేవుడు చావడం సాధ్యం కాదు, కానీ దేవుడు మానవుడైతే ఆ దైవ మానవుడు రావడం సాధ్యమవుతుంది. చావు అంటేనే ఎడబాటు. చావు గురించి ఆలోచించాలంటే మనం ఆరిజిన్లోకి వెళ్ళిపోవాలి. చావు పుట్టిన చోటుకి వెళ్ళాలి మనం. చావు ఎప్పుడు పుట్టింది? ఏదైనా మనలో పుట్టింది. పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ చావు పుట్టింది. అందుకనే పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు. నువ్వు ఆ పండు తిని దినమన అంటే నువ్వు నాకు తిరుగుబాటు చేసిన దినమన, నువ్వు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించిన రోజున, నువ్వు నేను గీసిన గీత దాటిన రోజున చస్తావు అన్నాడు దేవుడు మనిషితోటి. ఆ రోజున చాలా చావులు సంభవించాయి. శారీరక మరణం వెంటనే రాలేదు వాళ్ళకి, కానీ దేవుడితో మొట్టమొదట కట్ అయిపోయారు. ఆధ్యాత్మిక మరణం హవ్వకి ఆదాముకి పడలేదు, కయ్యనికి హేబుల్కి పడలేదు. ఆ తర్వాత కయ్యని సంతానం షేత్ సంతానం వేరైపోయారు. అక్కడి నుంచి వైరాలే, సోషల్ సెపరేషన్, సోషల్ డెత్. ఆదాముకి తనకేం జరుగుతుందో తనకు అర్థం కాలేదు. సైకలాజికల్ డెత్, సైకలాజికల్ సెపరేషన్. అనేక రకాలైన మరణాలు సంభవించాయి అక్కడ. ప్రకృతికి మనిషికి వైరం సంభవించింది. అప్పటిదాకా క్రూర మృగాలు లేవు, అప్పుడే క్రూర మృగాలు విషసర్పాలు వచ్చినాయి, అప్పటిదాకా లేవు. ఇకలాజికల్ సెపరేషన్. ఆ తర్వాత 930 సంవత్సరాల తర్వాత ఫిజికల్ డెత్, శారీరక మరణం వచ్చింది. పాపం మరణాన్ని కొని తెచ్చింది. పాపం సెపరేట్ చేసింది మనిషిని దేవుణ్ణి. అందుకనే మళ్ళీ మనల్ని కలపడానికి ఆ దేవుడే దిగొచ్చి ఆ సెపరేషన్ అనుభవించాడు సిలువలో. దట్స్ ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. మీరు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే అవి పరలోకంలో ఉన్నవైనా భూలోకంలో ఉన్నవైనా సరే వాటన్నిటినీ దేవుడితో సంధి చేయడానికి తన శిలువ రక్తంతో, యేసుక్రీస్తు వారి శిలువ రక్తంతో తండ్రికి ఇష్టమైందంట. బట్ ఫర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈ గ్యాప్ పోడదు. దేవుడికి మనిషికి మధ్య ఏర్పడిన గ్యాప్. ఎప్పుడైతే స్పిరిచువల్ గ్యాప్ వచ్చిందో, ఆధ్యాత్మిక మరణం, ఆధ్యాత్మిక ఎడబాటు మనిషికి దేవుడికి వచ్చిందో, అక్కడ నుంచి భావోద్రేక మరణం, సామాజిక మరణం, పర్యావరణ సంబంధమైన మరణం లేక శారీరక మరణం సంభవించింది. పాపం వచ్చి ఆ సెపరేషన్ని తీసుకొచ్చింది. చావు అంటే అదే కారణం. మనం అప్పుడు ఎందుకు ఎవరన్నా పోతే మనం ఏమంటాం? వారి భౌతిక కాయం అంటాం. వారెవరు? వారి ఆ పేరుతో పిలవం, వారి భౌతిక కాయం అంటాం. ఇప్పుడు నేను ఈ బ్లేజర్ తీసేస్తే నా బ్లేజర్ అంటారు. ఇక్కడ మర్చిపోయి వెళ్తే ప్రకాష్ గారు తన బ్లేజర్ మర్చిపోయి వెళ్ళారంట. అలాగనమాట శరీరం. నువ్వు శరీరంలోంచి సెపరేట్ అవ్వడమే మరణం అంటే. పాపం అనేది లేకపోతే ఆ సెపరేషన్ ఉండేది కాదు. దేవుడితోనే సెపరేషన్ జరగకపోతే, ఎడబాటు జరగకపోతే ఈ ఎడబాటు కూడా వచ్చేది కాదు ప్రాణానికి, ఆత్మకు, దేహానికి మధ్య. ఎప్పుడైతే సిలువలో మన పాపం అంతా ఆయన మీద పడిందో తండ్రి తన వెన్ను చూపించాడు, దేవుడు తన ముఖాన్ని చాటేశాడు. ఎందుకంటే ఆయన యేసుప్రభుని చూడట్లేదు, నా పాపాన్ని చూస్తున్నాడు. ఆయన మీద నా పాపం పడింది, పాపం మెరుగని ఆయన నా నిమిత్తము పాపముగా చేయబడిన అని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. పాప మెరుగని వాడు నా నిమిత్తము పాపముగా చేయబడింది. ఒక పాపపు ముద్దగా అక్కడ నిల్చున్నాడు ఆయన, వేలాడాడు ఆయన. అందుకనే
నాకు ఈరోజు స్వస్థత దొరికింది. అందుకని ఏమన్నాడు? మన అపరాధాలు, మన అతిక్రమాలు ఆయన నలగొట్టాయని చెప్పాడు యెషయా 53వ అధ్యాయంలో. ఈ మాట దానికి సంబంధించిన మాట. పాపం ఎంత క్రూరమైందంటే అది మనల్ని వేరు చేస్తుంది. ఈరోజు మానవ ప్రపంచంలో వచ్చిన ప్రతి వైరానికి కారణం, బీజం ఆ ఏదెను వనంలోనే పడింది. ఈరోజు మానవుల మధ్య వచ్చే ప్రతి పొరపక్షాలకి, అపార్థాలకి కారణం దేవుడితో మన సంబంధం సరిగా లేకపోవడమే. మనల్ని దేవుడితో కలపడం వల్ల దేవుడికి లాభం అటుంచండి, మనకే చాలా లాభం. ఎప్పుడైతే మనం దేవుడితో సరిగా కలుస్తామో సిలువ ద్వారా, దేవుడికి మనకి ఉన్న అంతరం తొలగిపోతుందో, భార్య భర్తలతో సరిగా కాపురం చేస్తారు, భర్తలు భార్యలతో సరిగా కాపురం చేస్తారు, తల్లిదండ్రులు బిడ్డల్ని సరిగా చూసుకోగలుగుతారు, బిడ్డలు తల్లిదండ్రుల్ని సరిగా గౌరవించగలుగుతారు, పక్కింటోడితో బాగుంటాం, పక్క ఉద్యోగితో బాగుంటాం, బాస్తో బాగుంటాం, సబార్డినేట్తో బాగుంటాం, ప్యూన్తో బాగుంటాం. మానవ సంబంధాల్లో ఈరోజు ఇన్ని వైరాలు, విద్వేషాలు రావడానికి కారణం ఏంటంటే దేవుడితో మన సంబంధం సరిగా లేకపోవడం. మనల్ని మళ్ళీ కలపడానికి ఆయన ఆ ఎడబాటుని అనుభవించాడు సిలువలో. అదే ఆ కేక అర్థం. ఆ కేక అర్థం అదే. ఒక్కసారిగా ఎన్నడూ లేని విధంగా, ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఎడబాటు అనేది తెలియదు. తన తండ్రితో ఆయనకి ఎడబాటు తెలియదు. నా పాపం ఆయన మీద పడ్డప్పుడు, మన పాపం ఆయన మీద పడ్డప్పుడు ఒక్కసారిగా ఆ ఎడబాటుని తట్టుకోలేక ఆక్రందన చేస్తున్నాడు ఆయన. ఆ క్రై ఆఫ్ యాంగ్విష్. దట్స్ ద మిస్టరీ. యేసుక్రీస్తుకి అది జరగకపోతే నీకు నాకు దేవుడితో సంబంధం ఉండేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇలాంటి లోతైన థియాలజీ మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు భాష సరిపోదు, అందువల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చాలా భయంతో మాట్లాడుతున్నాను నేను. ఒక రకంగా చెప్పాలంటే, నాకు మళ్ళీ దేవుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఆయన సంబంధం తెగిపోయింది. వాట్ ఎ సాక్రిఫైస్ ఇట్ ఈస్. ఆ త్యాగం మీరు ఊహించగలరా? మీరు ఊహించలేరు. ఆ మాటని మనం ఇంకా చూస్తే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత యొక్క పరాకాష్ఠ మనకు కనపడుతుంది. పాపం యేసుప్రభుది కాదు, నీది నాది పాపం ఆయన మీద పడింది. కానీ దేవుని పరిశుద్ధత దాన్ని చూడలేకపోయింది. అందుకే ఆయన ముఖం తిప్పుకున్నాడు. దేవుని పరిశుద్ధత ఎంత ఖచ్చితమైందంటే, తన కుమారుణ్ణైనా సరే శిక్షించకుండా విడిచిపెట్టదు. పాపానికి శిక్ష చెల్లించాల్సిందే. ఆ శిక్ష తన కుమారుడి శరీరంలో చెల్లించాలి. తన కుమారుడే ఆ అగ్నిగుండం గుండా వెళ్ళాలి, ఆ అగ్ని పరీక్ష గుండా వెళ్ళాలి అని అంటే దానికి కూడా సమ్మతించేశాడు దేవుడు. ఆయనకు కావాల్సింది ఒకటే, పాపానికి శిక్ష చెల్లించబడాలి, లేకపోతే నిన్ను నన్ను క్షమించలేడు. సచ్ అ హోలీ గాడ్, సచ్ అ రైచస్ వన్. అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, అంత న్యాయవంతుడు. అందుకని ఈ రోజున ఎవరినైతే ఆయన గెలుచుకున్నాడో, ఎవరినైతే తన పరలోకంకి తీసుకుంటాడో తప్పు పట్టలేం. ఆయన యొక్క న్యాయ విధుల్ని, ఆయన న్యాయ వ్యవస్థను మనం తప్పు పట్టలేం. అందుకనే మీకు ఇందాక చెప్పాను బిగినింగ్లో, సిలువను కేవలం ప్రేమకు చిహ్నంగా చూడకండి, పరిశుద్ధత పరాకాష్ఠగా చూసి సిలువను చూసినప్పుడు భయపడండి. అరే, నా పాపం ఎంత నీచమైందంటే, అది ఎంత మూల్యం చెల్లించిందంటే దేవుడి ప్రాణమే తీసేసిందిరా అది. సచ్ ఎ గ్రేట్ థింగ్. అందుకనే సిన్ చాలా కాస్ట్లీ అండి. పాపానికి మూల్యం చాలా గొప్పది, మనం చెల్లించాల్సిన మూల్యం. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఒక రకంగా చెప్పాలి అంటే, మనల్ని మళ్ళీ మనం పురుడు పోసుకోవడానికి, మనల్ని మళ్ళీ కనడానికి, కొత్తగా మనల్ని బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ప్రాణమే పెట్టేశాడంటే, ఒక్క విషయం ఆలోచన చేయండి.
ఆ ఎడబాటుకు కూడా ఆయన సిద్ధపడిపోయాడంటే హౌ మచ్ హీ లవ్స్ యూ. అంటే మనిషిని తాను సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఈ వాచ్ని నేను తయారు చేసుకుంటే దీన్ని బాగు చేయడం నా వల్ల కాకపోతే నేనే వాచ్లో అంతర్భాగం అవ్వాలంటే, లేకపోతే వాచ్ బాగుపడదు అంటే అది ఎంత కష్టం. దేవుడై ఉండి సృష్టికర్త అయి ఉండి సృష్టంగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ఎల్లకాలం ఈ మానవత్వాన్ని తనతో ఉంచేసుకున్నాడు. ఆయన మానవత్వాన్ని తీసుకునే వెళ్ళాడు, రేపు మళ్ళీ మనిషి కుమారుడిగా వస్తాడు. నిత్యత్వం అంతా ఈ మానవత్వం ఆయనలో ఉంటుంది. వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్, ఎంత గొప్ప త్యాగం ఇది. దీని మీద పుంఖానుపుంఖాలుగా మాట్లాడచ్చు ఈ ఒక్క మాట మీద. కానీ ఒక మాట మీకు అప్లికేషన్ కోసం చెప్పి నేను ముగిస్తాను. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా నన్ను విడిచిపెట్టద్దు అని దేవుడిని ప్రాధేయపడుతూ ఉంటాం. కానీ మీకు సత్యం చెప్పదలిచే ఈరోజు, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. చాలాసార్లు మనమే ఆయన విడిచిపెడుతుంటాం. అది జరగకుండా చూసుకుంటే చాలు. ఆయన నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. మీరు చెప్పగలరా ఆయనకి అలాగా? అది కదా గ్రేట్. చాలాసార్లు ఎప్పుడైతే పాపం మన జీవితంలోకి తొంగి చూస్తుందో అది నన్ను దేవుణ్ణి వేరు చేసేస్తుంది. దేవుడికి అసహ్యమైంది అదొకటే. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పాపం అంటే ఏదో కొన్ని విషయాల్ని చేయడమే కాదు, కొన్ని మంచి విషయాల్ని చేయకపోవడం కూడా పాపమే. నీ తల్లిదండ్రుల్ని సన్మానించాల్సినంతగా సన్మానించకపోవడం కూడా పాపమే. దేవుణ్ణి గౌరవించాల్సినంత గౌరవించకపోవడం కూడా పాపమే. ప్రేమించాల్సిన స్థాయిలో ప్రేమించకపోవడం కూడా పాపమే. పాపమే మనల్ని దేవుడి నుంచి సెపరేట్ చేస్తుంది. మనం మళ్ళీ సెపరేట్ అవ్వడానికి యేసుప్రభు సెపరేట్ అవ్వలా, మనల్ని కలపడానికి యేసుప్రభు సెపరేట్ అయ్యాడు. మనం నిత్యము ఈ బంధంలో ఉండాలని, ఇది నిత్య నిబంధన. నిత్యము ఈ బంధంలో ఉండాలని ఆ నిత్యుడైన తండ్రి అని పేరుగాంచి నా కుమారుడు ఆయన సెపరేట్ అయిపోయాడు. సో సిలువను ఎప్పుడు మనం చులకనగా చూడకూడదు, పాపాన్ని తక్కువ అంచనా వేయకూడదు, సిలువను కేవలం ప్రేమకు చిహ్నంగా చూడకూడదు. మనకి పాప భీతి కలగాలంటే ఆ సిలువ విలువ తెలియాలి, దేవుని భయం కలగాలి. మనకి దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం తెలుసుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.